వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 381 వీడియోలో ఉన్నాము. 381 డే. ఆ లాస్ట్ వీడియోలో మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చాను. ఇక్కడ స్టాక్ జీకే నుండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మీకు కొత్తగా ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ ఏ విధంగా గుర్తుంచుకోవాలో చిన్న చిన్న హింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ని పేజ్ చేయడానికి అయితే ఈ హింట్స్ చాలా ఉపయోగపడతాయి. అంటే అన్ని క్వశ్చన్స్ కాకపోయినా కొన్ని క్వశ్చన్స్కి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి కోడ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రిట్లు జారీ చేసే అధికారం ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు? రిట్స్ అంటే మీకు తెలుసు కదా, ఫండమెంటల్ రైట్స్కి విఘాతం ఏర్పడ్డప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇండియాలో రిట్స్ జారీ చేసే పవర్ను కలిగి ఉంటాయి. మరి ఈ రిట్స్ జారీ చేసే అధికారం అంటే ఇలాంటి కాన్సెప్ట్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? రైట్, మీరు విని ఉండరు. క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి మీకు. బ్రిటన్, యుఎస్ఏ, కెనడా, యుఎస్ఎస్ఆర్. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఇక్కడ బ్రిటన్ అండి. సో దీన్ని ఏ విధంగా గుర్తుంచుకుంటారు మీరు చూడండి. సింపుల్ కోడ్ చెప్తున్నా. రిట్ స్పెల్లింగ్ ఐటి, బ్రిటన్ స్పెల్లింగ్ BRITON కదా. సో ఇక్కడ మీరు చూడండి, సింపుల్గా మీరు ఇంత గుర్తుపెట్టుకోండి చాలు. రిట్ అక్కడ రిట్ ఉంది, ఇటులో రిట్ ఉంది అంటే ఇది మనకు జస్ట్ సైంటిఫిక్ ఏం కాదు. ఇది మీకు ఆన్సర్ చేయడానికి కొంత కోడ్ అనేది యూజ్ అవుతుంది, సింపుల్ గుర్తుపట్టడానికి. ఎప్పుడు కూడా మీరు మర్చిపోరు. సో ఇకపోతే రిట్స్ అనేవి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 5 రకాల రిట్స్ జారీ చేయబడతాయి. హెబియస్ కార్పస్, మాండమస్, సెర్షియోరరీ, ప్రొహిబిషన్, కోవారెంట్. ఇవి కూడా గుర్తుంచుకోండి. 5 రకాల రిట్స్ జారీ చేస్తుంది. ఆర్టికల్ 32 ప్రకారం అయితే సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. ఆర్టికల్ 226 ప్రకారం అయితే హైకోర్టు జారీ చేస్తుంది. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. ఎందుకు జారీ చేస్తారో రిట్స్? మన భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉన్న ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి 35 ఆర్టికల్ మధ్య ఉన్నాయి కదా, ఫండమెంటల్ రైట్స్. వీటికి భంగం ఏర్పడ్డప్పుడు కోర్టులు ఈ రిట్స్ జారీ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఎగ్జంప్షన్స్: రాష్ట్రపతి, గవర్నర్, ప్రైవేటు వ్యక్తులు, విదేశీయులకు రిట్లు జారీ చేయరాదు. ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 క్లోజ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్దాం. ఆసియా అభివృద్ధి బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేశారు? మనకు ప్రపంచంలో వరల్డ్ బ్యాంక్ కావచ్చు, బ్రిక్స్ బ్యాంక్ కావచ్చు, అట్లా రకరకాల బ్యాంక్స్ ఉన్నాయి. సో ఆసియా అభివృద్ధి బ్యాంక్ అనేది ఏ సంవత్సరం ఏర్పాటు చేయబడింది? అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాల మధ్య డెవలప్మెంట్ కోసము దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది మనకు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆప్షన్స్ ఉన్నాయి. 1966, 1994, 2003, 1957. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 1966. మీరు గుర్తుపెట్టుకోవడానికి 66 ఇది ఒక్కటి మీకు కొంత ఉపయోగపడుతుంది. ఆప్షన్స్లో కనుక ఎక్కడ 66 లేదు అంటే మీరు 66 ఎక్కడైతే ఉందో దీన్ని అయితే మీరు ఆప్ట్ చేయొచ్చు. సో ఇక ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంది. గుర్తుంచుకోండి. ఇది చాలాసార్లు అడిగిందండి హెడ్ క్వార్టరు, కంపల్సరీ అడుగుతున్నాడు ఈ మనీలా గురించి. అదేవిధంగా ఫిలిప్పైన్స్ కంట్రీ అనగానే మీకు రామన్ మెగాసెసే అవార్డు కూడా గుర్తుకు రావాలి, అది కూడా ఇంపార్టెంటే. ఇందులో 69వ దేశంగా చేరింది ఇజ్రాయెల్. క్వశ్చన్ నెంబర్ 3 అండి. కాశ్మీర్లోని ఏ నేలలు కుంకుమ పువ్వు సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి? రైట్, చాలా రేర్ క్వశ్చన్, మీరు వినని క్వశ్చన్. కుంకుమ పువ్వు గురించి మీరు వినే ఉంటారు. చాలా విలువైనటువంటి ఖరీదైనటువంటి సుగంధ ద్రవ్యం ఇది. అంటే మీకు సుగంధ దాంట్లో మీకు సౌందర్య లేపనాలు కానివ్వండి, వాటిలో చాలా చాలా యూస్ఫుల్ అండి ఇది కుంకుమ పువ్వు. మరి మెడిసినల్ ఇంపార్టెన్సీ ఉంది. కుంకుమ పువ్వుకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చాలా కాస్ట్లీ. సో అక్కడ మీకు కాశ్మీర్లో ఉన్నటువంటి కరేవా సాయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా అనుకూలం. అందుకే ఇండియాలో మీకు కుంకుమ పువ్వు అనేది కాశ్మీర్లోనే ఎక్కువగా పండుతుంది. మీకు ఇరాన్లో కూడా ఎక్కువగా పండుతుంది. ఇది కాశ్మీర్ లోయలోని హిమానీ నదాల నిక్షేపాలతో ఇవి ఏర్పడ్డాయి, ఈ రకమైన కరేవా సాయిల్స్. సో అక్కడ మీకు ఈ కుంకుమ పువ్వు అనేది పండుతుంది. జస్ట్ మీకు సింపుల్ కోడ్ ఏంటంటే కుంకుమ పువ్వులో కూడా కో ఉంది, ఈ సాయిల్ పేరులో కూడా కా ఉంది. సో అట్లయినా మీరు కొంత గుర్తుంచుకోండి, ఈజీ. క్వశ్చన్ నెంబర్ 4. ప్రతి సంవత్సరం మానవాభివృద్ధి సూచిని ఏ సంస్థ ప్రకటిస్తుంది? వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాము. ఎవ్రీ ఇయర్ మనకు ఆయా దేశాలకు ర్యాంకులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. IMF, UNEP, UNO, UNDP 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూడండి.
రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు యుఎన్డిపి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్ మీకు నైరోబీలో ఉంది, ఐఎంఎఫ్ వాషింగ్టన్లో ఉంది, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ న్యూయార్క్లో ఉంది, యుఎన్డిపి న్యూయార్క్లో ఉంది, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఈజీగా గుర్తుంచుకోవడం కోసం మీకు హింట్ ఇస్తాను. యుఎన్డిపిలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ అంటున్నా, హెచ్డిఐలో హ్యూమన్ డెవలప్మెంట్ అంటున్నా. సో ఈ డెవలప్మెంట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇంకేం మర్చిపోవడానికి అవకాశం అయితే ఇక్కడ లేదు. క్లోజ్. దీన్ని రూపొందించింది పాకిస్తాన్కి చెందిన మహబూబుల్ హక్. 1990లో దీన్ని రూపొందించారు. క్వశ్చన్ నెంబర్ 5. భారత రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్స్ పేరు ఎలా మారింది? మొఘల్ గార్డెన్స్ పేరుని అయితే మార్చడం జరిగిందండి. మనకి అమృత్ ఉద్యాన్గా మార్చారు. లాస్ట్ ఇయరే మార్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. అమృత్ ఉద్యాన్. ఇక్కడ రీసెంట్గా మనకు కోనార్క్ రథచక్రాలు ఏర్పాటు చేశారు. కోనార్క్ మనకు సన్ టెంపుల్ అండి. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన సూర్య దేవాలయాలలో కోనార్క్ సన్ టెంపుల్ చాలా చాలా ఫేమస్. ఇది బ్లాక్ పగోడా అంటాము ఈ టెంపుల్ని. క్వశ్చన్ నెంబర్ 6. ముదుమలై నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? రైట్ ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, తమిళనాడు. జస్ట్ మీకు ముదుమలై లా అలా ఈ లింక్ తోటైతే సింపుల్గా గుర్తుంచుకోండి. ఇది ఇప్పటి వరకు నీలగిరి జిల్లాలో ఉంది. డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 7. గుజరాత్లోని ప్రఖ్యాత శైవ ఆలయం సోమనాథ్ ఆలయంపై గజనీ మహమ్మద్ దాడి ఎప్పుడు జరిగింది? ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్. ఎందుకు అవుతుంది అంటే మనకి 2026 నాటికైతే 1000 సంవత్సరాలు పూర్తవుతుందండి ఈ అటాక్ జరిగి. సో మహమ్మద్ గజనీ యొక్క అటాక్ సోమనాథ్ టెంపుల్పై 1026లో జరిగింది. క్రీస్తు శకం 1026లో ఈ అటాక్ అనేది జరిగిందండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి చాలా రీసెంట్గా మీకు కరెంట్ అఫైర్స్లో కూడా ఇది ఆయా న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది. సో 1000 years కంప్లీట్ అవుతుంది కాబట్టి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు చూసుకోవాలి. తర్వాత ఈ టెంపుల్ని 1951 మే 11న దీన్ని తిరిగి పునరుద్ధరించి ప్రారంభించడం జరిగింది. దానికి కూడా 75 years కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే ఎగ్జామ్స్లో. క్వశ్చన్ నెంబర్ 8. క్రేటర్ లేక్స్ లేదా అగ్నిపర్వత బిల సరస్సులు ఎలా ఏర్పడతాయి? ఇండియాలో మీకు మహారాష్ట్రలో లోనార్ సరస్సు ఉందండి. దీన్ని క్రేటర్ లేక్ అంటాము. క్రేటర్ లేక్స్ ఎప్పుడు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి అంటే మనకి భూమి లోపల ఉన్నటువంటి శిలాద్రవం మాగ్మా ఉంటుంది కదా, ఒక గొట్టం లాంటి నిర్మాణం ద్వారా వెలుపలికి వచ్చి లావాగా మారిన తర్వాత అది ఆ గొట్టం చుట్టూ ఒక శంకు ఆకారంలో ఏర్పడుతుంది. ఆ శంకు ఆకారంలో అగ్నిపర్వతంగా ఏర్పడి ఆ శంకు పైన గల గరాటు ఆకార ప్రదేశాన్ని ఏమంటారంటే మరి క్రేటర్ అంటారు. అగ్నిపర్వత బిలం లేదా క్రేటర్ అంటారు. ఇక్కడ ఏర్పడే సరస్సులనే క్రేటర్ లేక్స్ అని అంటారండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఇక్కడ నీరు చేరి ఇలాంటి సరస్సులు ఏర్పడతాయి. మహారాష్ట్రలో ఉన్న లోనార్ సరస్సు చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని కాల్డేరా సరస్సులని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అనగానేమి? మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అంటే సముద్రాల మధ్య భాగాలలో అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడే పర్వత శ్రేణులను మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అని పేర్కొంటారు. వరల్డ్ జాగ్రఫీ నుంచి తీసుకున్నారండి. ఉదాహరణ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. లాస్ట్ క్వశ్చన్. బ్రిక్ అనే పదం మొట్టమొదటిసారి ఉపయోగించింది ఎవరు? ఇప్పుడైతే బ్రిక్స్ అంటున్నాం కదా. సో ఇది ఒక కూటమి అండి. మీకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉంది, రీసెంట్ కంట్రీ వచ్చింది. సో ఏవేవి కంట్రీస్ చేరుతున్నాయో కూడా చూసుకోండి. సో ఈ బ్రిక్ అనే పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించింది జిమ్ ఓ నీల్ అండి. 2001లో ఈ పదాన్ని అయితే ఉపయోగించడం జరిగింది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి మీ రెస్పాన్స్ తప్పకుండా నాకు తెలియజేయండి. ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.